హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు నేను మీకు చూడండి, మీరే చూసారు కదా, అలాగే సౌండ్ అనేది విన్నారు కదా. మనం ఎలా ఆలూతో ఇలా మనం పర్ఫెక్ట్ చిప్స్ అనేది తయారు చేసుకోవచ్చు నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా వీడియో చూసేద్దామా? ఇది కూడా మనకు బయట స్టైల్లో దొరికేలాగే ఉంటుందండి. సో ఇందుకోసం వచ్చేసి నేను ఇక్కడ బంగాళాదుంపలు వచ్చేసి ఒక 4 తీసుకున్నాను. ఇవి కూడా స్టార్చ్ బంగాళదుంప అని అంటారంటండి. అంటే బయట మనకు చిప్స్ బంగాళదుంప అని అడిగితే ఇస్తారు మార్కెట్లో. సో ఆ చిప్స్ బంగాళదుంప మాత్రమే ఇలా చిప్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా వస్తాయండి, బయట చేసేలాగే. సో వీటిని ఒకసారి కడిగి ఈ విధంగా పీల్ ఆఫ్ అనేది చేసుకోవాలి. ఇలా చెక్కు అనేది మొత్తం తీసుకొని 4ని కూడా కడిగి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది వచ్చేసి స్లైసర్ అండి. మనం దీనికోసం సపరేట్గా స్లైసర్ అనేది తీసుకోవాలి. మనకు తురుమేది ఉంటుంది, సో అలా కలిసి మిక్స్ అయింది కాకుండా ఇలా సపరేట్గా ఉండేది తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఈవెన్గా మనకి చిప్స్ అనేది వస్తాయండి. సో ఇక్కడ చూడండి ఎంత ఈవెన్గా, ఎంత చక్కగా, ఎంత ట్రాన్స్పరెంట్గా ఎలా ఉన్నాయో. సో ఇంత థిన్గా అలాగే ఎంత చక్కగా వస్తాయండి మనకి చిప్స్ కూడా. సో ఇలాగే మనము మిగిలిన చిప్స్ మొత్తం కూడా ఇలా తురుముకోవాలి. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు 2 రకాలుగా చూపిస్తున్నాను. ఒకటి వచ్చేసి ఒక పద్ధతి, ఇంకోటి వచ్చేసి వేరే పద్ధతి. సో అలా 2 పద్ధతుల్లో చూడండి, ఒక్క బంగాళదుంపకి మనకి ఎన్ని చిప్స్ వచ్చాయో దాదాపుగా ఒక 80 నుంచి 90 వరకు ఉంటాయండి. సో ఇలా మీరు స్లైస్ చేసుకున్న తర్వాత, అంటే నేను ఒక 2 బంగాళదుంపల్ని ఈ విధంగా స్లైసెస్గా చేసేసాను. ఇలా మామూలు వాటర్లో తీసుకొని ఇలా కడిగేసానండి ఒక బౌల్లో. ఇలా జస్ట్ ఒక్కసారి కడిగితే సరిపోతుంది. ఇలా ఒకసారి కడగగానే దీనికి ఉన్నటువంటి స్టార్చ్ మొత్తం కూడా పోతుంది. సో అలాగే నేను మరొకసారి కూడా ఏదైనా ఎక్సెస్ అలా ఉంటే పోతుందని చెప్పి మరి రెండోసారి కూడా వేశాను. మనకు వాటర్ వచ్చేసి అలాగే ఉన్నాయి చూడండి. సో చక్కగా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఒక స్ట్రెయినర్ తీసుకొని అందులో వాటర్ మొత్తం కూడా పోయేలాగా అందులో పెట్టుకోవాలండి ఈ స్లైసెస్ మొత్తాన్ని. సో ఇలా మొత్తం వాటర్ అనేది స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనము ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకొని, అంటే మందంగా పరుచుకోండి, ఒక 2 పొరలు లేదా 3 పొరలు లాగా వేసుకొని అందులో దానిపైన ఈ విధంగా మనం చిప్స్ మొత్తం, అంటే ఈ స్లైసెస్ మొత్తాన్ని కూడా విడివిడిగా పెట్టుకొని ఫ్యాన్ కింద కావచ్చు ఎలా అయినా పెట్టుకొని ఈ విధంగా మరొక కాటన్ క్లాత్తో ఈ విధంగా ఒత్తినట్టుగా, అంటే మనకు చిప్స్ అనేది పొడి పొడిగా, అంటే ఒక 10 నిమిషాలు అలా పెడితే సరిపోతుందండి పొడి అయ్యే వరకు. ఇప్పుడు నేను ఒక బౌల్లో ఇలా సాల్ట్ అనేది ఒక 1/2 టీ స్పూన్ అనేది తీసుకున్నాను. అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి మనము చిప్స్కి వచ్చేసి ఉప్పు అనేది పట్టడం కోసము దీన్ని యూజ్ చేస్తున్నాను. మనం ఇది చిప్స్ని వేసినప్పుడు వాటర్లో వేసేయాలి ఆ వాటర్ అనేది. సో ఇది వచ్చేసి 2 పద్ధతులు చూపిస్తున్నానండి. 2 వచ్చేసి బాగా వాష్ చేసుకుంటున్నాను. దీన్ని కూడా మనము అంటే తడి అనేది లేకుండా పొడి క్లాత్తో తుడిచేయాలి. ఇలా పొడి పొడిగా ఉండేలా చూసుకోవాలి. సో ఇది వచ్చేసి 2 పద్ధతి. వీటిని మనము పక్కకు పెట్టేసుకుందామండి. సో దానికి కూడా ఈ విధంగా, అంటే ఫస్ట్ ఎవరైనా ఒకవేళ చూడకపోతే ఇదే సేమ్ స్లైసర్తో మనం కావలసిన విధంగా ఇలా వెడల్పుగా కావచ్చు, లేదంటే ఇలా సన్నగా కావచ్చు, లేదా ఇలా చిన్నగా కావచ్చు, మనకు కావాల్సినట్టుగా మనం చిప్స్ అనేది మనము స్లైస్ చేసుకోవచ్చు. ఇది కూడా డైరెక్ట్ ఆయిల్లో అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అవుతుంది. ఇలా హీట్ అయిన తర్వాత మనం చూడండి ఆరబెట్టుకున్నాం కదా, జస్ట్ ఒక 10 మినిట్స్ ఏనండి ఫ్యాన్ కింద. అంటే మనం ఆల్రెడీ క్లాత్ తుడిచేసి ఉంటాం కదా, సో మొత్తం కూడా వెళ్ళిపోతుంది. ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలండి. అంటే మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ చిప్స్ అనేది చేసుకోవాలి. ఇలా చిప్స్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి మనం ఇలా కలపాలి. ఇప్పుడు ఆల్రెడీ కలిపి పెట్టాం కదండి సాల్ట్ వాటర్ అనేది, జస్ట్ అలా స్ప్రింకిల్ చేసినట్టుగా కొంచెం 1 స్పూన్ అలా వేసుకుంటే మనకు ముక్కలు మొత్తానికి కూడా పట్టేస్తుందండి సాల్ట్ అనేది. సో ఈ చిప్స్ మొత్తానికి కూడా పట్టేస్తాయి. సో ఇలా మనకు జస్ట్ కలర్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా, అంటే కొంచెము మారుతూ ఉంది అని అన్నప్పుడు మనం ఇలా తీసేస్తే సరిపోతుంది. సో చాలా క్రిస్పీగా వచ్చేసాయండి. సో ఇది ఒక రకము. ఇప్పుడు నేను మీకు మరొక రకం అనేది చూపిస్తున్నానండి. ఇలా మనం డైరెక్ట్గా ఆయిల్లోనే స్లైస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మీరు ఒకే దగ్గర పెట్టి స్లైస్ చేస్తే ఏంటంటే మనకు దగ్గరగా అయిపోయి అన్నీ అంటుకుపోతాయండి. మనము విడివిడిగా వేయాలి. అంటే
మనము ఈ బాండి మొత్తం కూడా చుట్టూరు కూడా అంటూ వేసుకోవాలి. అప్పుడే మనకు ఇవి వచ్చేసి విడివిడిగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి దీంట్లో నేను కొంచెం సాల్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేశానండి. అలా చేసిన తర్వాత కాసేపటికి ఇలా మన కలర్ అనేది చేంజ్ అవుతున్నప్పుడు దీన్ని మనం బయటికి తీసేసుకోవాలి. సో ఇది వచ్చేసి నేను డైరెక్ట్గా ఆయిల్లో వేసాను కదా తురిమి, అది అండి ఇవి నేను ఇవి కొన్ని మాత్రమే చేశానండి. అంటే ఒక బంగాళదుంపతో మాత్రమే చేశాను. సౌండ్ విన్నారు కదండి. మనం దీంట్లో కొంచెం కారం మాత్రం వేసుకుంటే సరిపోతుంది. అంటే ఉప్పు ఆల్రెడీ మనము దాంట్లోనే వేసేసాం కదా. సో ఆ సాల్ట్ అనేది దానికి సరిపోతుంది. మళ్ళీ మనం వేయాల్సిన అవసరం లేదు. అంటే సౌండ్ అనేది వినండి ఇప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఇవి వచ్చేసి మనం కొంచెం వాష్ చేసుకొని స్లైసెస్ అనేది ఆరపెట్టాం కదా అవండి. సో చూసారు కదా ఇవి ఎంత క్రిస్పీగా సేమ్ అండి. ఇవి బయట అయితే మనం ఎలా అయితే చిప్స్ కొనుక్కుంటుంటామో సేమ్ అవేనండి. చాలా బాగా వచ్చాయి. సో దీనికి మనకు మెయిన్ కావాల్సింది ఏంటంటే చిప్స్ బంగాళదుంప దొరికితే అవి ఇంత బాగా వస్తాయండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్